ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో 2 డేస్లో ఎన్టీఆర్ గారి బర్త్డే అయితే ఉంది భయ్యా. ఈ బర్త్డే సందర్భంగా కొన్ని మూవీస్ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అవేంటో ఒకసారి లుక్ వేసేద్దాం. ఇంకా వార్ 2 మూవీ నుంచి టీజర్ అయితే రాబోతుంది. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ మన హృతిక్ రోషన్ గారే చెప్పడం జరిగింది. చూస్తుంటే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మంచిగానే ఉన్నాయి. కాకపోతే కూలీ మూవీతో భారీ క్లాష్ అయితే ఉంది. ఈ క్లాష్కి తట్టుకోవడానికి మన ఎన్టీఆర్ ఇంకా రంగం ప్రవేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది భయ్యా. ఇంకా వార్ 2 మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత యాంటీ గెస్ట్ రోడ్లో అయితే మన ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నారు. ఇంకా అదేవిధంగా ఎన్టీఆర్ అండ్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో డ్రాగన్ అనే మూవీ రూపొందుతుంది భయ్. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే మనకి బర్త్డే సందర్భంగా రావడం లేదు. ఎందుకంటే వార్ 2 నుంచి టీజర్ రాబోతుంది కాబట్టి ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది భయ్. ఇది భారీ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. నేనే కనీసం ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను ఈ మూవీ నుంచి. ఆ పోస్టర్ కూడా ఇప్పుడు రాకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే భారీ డిసప్పాయింట్మెంట్ అయితే ఫేస్ చేయబోతున్నారు డ్రాగన్ మూవీకి సంబంధించి. ఇంకా అదేవిధంగా దేవరా పార్ట్ 2 మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ వార్ 2 తర్వాత ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే గట్టి కనబడుతున్నాయి. ఇంకా ప్రజెంట్ అయితే డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ గారు బిజీ ఉన్నారు. ఇంకా స్క్రిప్ట్ రైటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంది ఈ మూవీ. చూస్తుంటే మనకి నెక్స్ట్ ఇయర్ లోపల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఎన్టీఆర్ అండ్ నెల్సన్ వీరిద్దరు కాంబినేషన్లో మూవీ రాబోతుంది. ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే గట్టి కనబడుతున్నాయి. నెల్సన్ ప్రజెంట్ అయితే జైలర్ 2 మూవీతో భారీ బిజీగా అయితే ఉన్నారు. మన ఎన్టీఆర్ కూడా 2 మూవీస్తో అయితే చాలా బిజీగా అయితే ఉన్నారు. ఈ మూవీస్ కంప్లీట్ అయ్యాక ఈ మూవీలు పట్టాయిలకే అవకాశాలు అయితే గట్టి కనబడుతున్నాయి భయ్య. నెల్సన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి మూవీ మీద మంచి బజ్ అయితే ఉంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసము. ఇంకా